అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు వాళ్ళు? అందరూ మంచుకున్నారా? నేనైతే మంచుకున్నారు. ఇలా మన స్టూడియోలో చాలా ముచ్చట్లు మాట్లాడడానికి బీఆర్ఎస్ లీడర్ సురేష్ యాదవ్ అన్న అందరికీ పరిచయమై ఏదన్నా బీఆర్ఎస్ పండగకు సంబంధించి ఏదన్నా అంశం వచ్చిందంటే ఒంటి నిండా కలర్ పూసుకొని కేసీఆర్ అని పెద్ద అక్షరాలు రాసుకొని, లేకపోతే రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఎవరన్నా ఇబ్బంది పడతా ఉన్నారనే అంశాలు తనదైన శైలిలో ఎక్స్పోజ్ చేసుకుంటా తిరుగుతాడు సురేష్ అన్న. మనందరికీ సుపరిచితమే. అన్న సురేష్ అన్న ఉన్నాడు, అన్నతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లున్నారన్న? బాగున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. రైట్ అన్న, ఎట్లున్నది పరిస్థితి? 6 మోసాలకి 18 మాసాలు అయింది. అంతేనా? నడుస్తూనే ఉంది మోసం చేయడానికి. ఆ మోసగాడు 6 మోసాలని మీరు అంటారు. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు చేసిన అని రేవంత్ రెడ్డి అంటారు. ఏం చెప్తారన్న? అమలు చేస్తే ఇలా అక్షింతలు పడాలి, రాళ్ళు రప్పలు, జనం తిట్లు. ఇలా బయటకు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ తందామని సిద్ధంగా ఉన్నారు. రైతాంగం కాంచి ఇలా పండు ముసలోళ్ళ దాకా కూడా, ఇలా యువకుల కాంచి ఇలా ముసలోళ్ళ దాకా మమ్మల్ని సర్వనాశనం చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కొట్లాడుతుంది. ఆయన 6 గ్యారెంటీలు అమలు చేస్తే సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు పెట్టలే? నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తే 6 మంత్రులు ఎందుకు నింపుకోలే? నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఈ రాష్ట్రంలో ఒడ్లు ఎందుకు పోలే? ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఇలా రైతు కాసిన రైతు బంద్ ఎందుకు రాలే? నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తే మా కాలం నీళ్ళు ఎందుకు బంద్ అయినాయి? నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తే ఇలా నీకు అందాల పోటీల మీద ఉన్న ముద్దు మా రైతుల మీద లేదు. చెప్పాలా? ఏదైనా 6 గ్యారెంటీలు అమలని చెప్పి 6 మోసాలకి 18 మాసాలకి గద్దెనెక్కి కూర్చున్న ఈ రాబందు, ఈ రాక్షస రాబందు, ఇలా రాష్ట్రంలో పట్టిన శనీశ్వరుడు ఈ రేవంత్ రెడ్డి కాకపోతే ఎవరు? నిజంగా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి ఉందా, లేకపోతే మీరు క్రియేట్ చేసి చెప్తుండ్రా? ఇది మాట్లాడుతున్న ముచ్చట బయట. గతంలో మేము ఎన్నిసార్లు మొత్తుకున్నా మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉన్నారు, 6 గ్యారెంటీ అమలు దిశగా నడుస్తుందని గతంలో మీరు కూడా అడిగారు. మీకు రైతు బంధు వచ్చిందన్నా, రైతు భరోసా వచ్చింది, మీరు ఇంకా అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఇలా నేనొక్కడి కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి రైతు కూడా మోసపోయిండు, గోసపడుతుండు. రైతు బంధు రాక, కాలం నీళ్లు రాక, కరెంటు రాక, కష్టకాలంలో రైతాంగాన్ని కాంగ్రెస్ పార్టీ ఆదుకోలేదు. కష్టకాలంలో ఉన్న రైతాంగాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖం చూడలేదు. ఇవాళ ఖచ్చితంగా ఈరోజు డేటు మే 28వ తారీఖు ఆల్రెడీ రోహిణి కార్తీ వచ్చి నారు పోసుకునే సమయంలో కూడా నువ్వు రైతు బంద్ ఇయ్యలేదు, రైతు భరోసా ఇయ్యలేదు. ఇలా రైతు పండించిన అరకొరక వసూలతో పండించిన వడ్లు కూడా కొనలేని గతి లేని దద్దమ్మ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. కానీ రైతులు నా పాలనలోనే సుఖ సంతోషాలతో ఉన్నారు, కేసీఆర్ రైతులను నిండా ముంచిండ్రు అంటారు. ఏ సందర్భమైనా, ఏ సభ అయినా, ఏ వేదిక అయినా రేవంత్ రెడ్డి. మీరేమో ఇట్లా చెప్తాను. నిండా ముంచింది మాత్రం అనుముల రేవంత్ రెడ్డి దక్కిద్ది. నిండా ముంచినవో నిండా తేల్చినవో రైతాంగాన్ని తెలుసు. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో నీళ్ళకేడిచిర్రు, గుక్కడి నీళ్ళ కోసం ఏడిచిర్రు. వరి పొలమే అని అంటే బ్రహ్మాండం అయిపోయేది. ఒక నాగాసార్ ఆయకట్టు కానీ కొన్ని ప్రాజెక్టుల కిందనే వరి పండేది. కానీ ఇలా మా తుంగతుర్తి ప్రాంతంలో దుమ్ము ధూళి కక్షలు కార్పణ్యాలు రక్తపాతం పారిన కాలువలలో గోదావరి జలాలు తీసుకొచ్చింది కేసీఆర్ మాత్రమే. నిండా ముంచిర్రు. ఎట్లా ముంచిర్రు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము నీళ్ళతో ముంచిన చెరువులు, వీళ్ళు మాత్రం ఆ నీళ్ళ పెట్టి మమ్మల్ని ముంచిర్రు, మా రైతాంగాన్ని ముంచిర్రు. ఇలా ఆ పనిన ఓట్లను కూడా కొనుక్కోకుండా కల్లాలలో వర్షానికి మళ్ళా మొలకెత్తితే వాటిని చూసి మృతురు వీళ్ళు. కానీ నీళ్ళతో నిండా చెరువులు ముంచింది మేమైతే, రైతాంగాన్ని ముంచింది మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ అనుముల రేవంత్ రెడ్డి అనే దద్దమ్మ వల్లే ఈ రాష్ట్రంలో ఈ రైతాంగ పరిస్థితి ఇట్లా అయింది. మీరు ఏమేస్తారన్న? మీరు వ్యవసాయం చేస్తారనుకుంటా. ఏమేస్తారు? నేను ఒక 2 ఎకరాల పాటు వడ్లు వరేసిన. కొనుగోలు చేసిరన్న? తుంగతుర్తి ఏరియాలో మొత్తం వడ్లు కొనుగోలు లేదమ్మా, లేదు. నా ఇంకా కాలేదు, కొనుగోలు కాలేదు. ఈ రోజు కూడా నాకు కొనుగోలు కాలేదు. ఎన్నొద్దులా కళ్ళల్లో పోసి దాన్ని ఇప్పటికి 45 రోజులు అయిందమ్మా. 45 రోజుల నుంచి కొనుగోలు. ఇది నా ఒక్క బాధ కాదు. నేను ప్రభుత్వ వ్యతిరేకంగా, నేను ఒక ప్రతిపక్షంలో పనిచేస్తున్నా కాబట్టి, నేను విమర్శించాలి కాబట్టి నేను మాట్లాడగా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చెప్పు తీసుకొని కొట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళు పెట్టిన ఐకేపీ సెంటర్లో, వాళ్ళ వ్యక్తులకు ఇచ్చిన ఐకేపీ సెంటర్లో వాళ్ళ సొంత వాళ్ళకి కూడా ఒడ్లు పోని పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతాంగం మీద చిత్తశుద్ధి ఉందో లేదు. 2 నెలల 10 రోజులు కూడా అవుతున్న ఒడ్లు కూడా ఇవాళ మొలకెత్తుతున్నాయి తప్పితే ఇలా నారు పోసి సమయం. నువ్వు రైతు భరోసా ఇవ్వలేదు, పనిన వడ్లను కూడా కొనలేని పరిస్థితి ఏర్పడ్డది. కాలం ముందరనే అయింది, ఋతుపవనాలు ముందర వచ్చినాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా పడిన వడ్లకు మాత్రం కొనే పరిస్థితి లేదు. రైతు భరోసా అనే అంశాన్ని మర్చిపోవాలనేమో నాకు తెలిసి.
ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించిన అంశాలు ఎక్కడ ప్రస్తావించబడట్లేదు. ఒక నాయకుడు చెప్పే విధానం చూస్తే చాలా దూరదృష్టితో ఆలోచిస్తారు. కేసీఆర్ అనే వ్యక్తి నేను బతుకుండగానే రైతు బంధును బంద్ చేయనని చెప్పిన వ్యక్తి కేసీఆర్. కానీ ఇలా అనుమల రేవంత్ రెడ్డి అనేట ఆయన బతికున్నప్పుడే రైతు బంధుని రైతు భరోసాని మోసం చేసి 15,000ని 12,000 చేసి ఆ 12,000 కూడా ఎగ్గొట్టిన దద్దమ్మ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక రైతుకే ఆ బాధ తెలుస్తుంది. కేసీఆర్ రైతు కాబట్టే రైతు బంద్ ఇచ్చిండు. నీళ్లు తెచ్చి రైతులను చెరువులతోని ముంచినమని చెప్పేసి మీరు చెప్తున్నారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అవినీతిలో భాగంగానే ఈ మేడిగడ్డ పిల్లర్లు గుంగినాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, అది కూలేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టుతోని 1 ఎకరా నీళ్లు వారతలేవని రేవంత్ రెడ్డి చెప్తాను. ఇంకొకసారి ఎవడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకుడు ఎవడైనా కాళేశ్వరం కూలేశ్వరం అంటే చెప్పు తీసుకొని కొడతా నా కొడుకుల్ని ముందర చెప్తున్నాను. తుంగతుర్తి ప్రాంతంలో జలయజ్ఞం పేరు చెప్పి ధనయజ్ఞంగా మార్చి SRSP కాలంలో తీసి కమిషన్ కోసం తీస్తే గత 10 ఏళ్లలో 2004 నుంచి 2014 దాకా వాళ్ళు కక్షలు కార్పణ్యాలతో గొడవలతో ఆ ప్రాంతాన్ని రక్తపాతం చేసిరు కానీ నీళ్లు తీసుకురాలేదు. తలాపున పారుతుంది గోదావరి, మన ఊరు మన శిలక ఎడారని పాటలు పాడుకున్న రోజులు కాంచి మన చెర్లలో నీళ్లు తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? పిల్లనిచ్చిన సొంత మేనమామ అనుమల రేవంత్ రెడ్డి సొంత మామ పిల్లనిచ్చిన ఆయన చెప్తున్నాడు 1,00,000 కోట్ల ప్రాజెక్టు కడితే 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయితుంది అని చెప్తున్నాడు. సొంత పిల్లనిచ్చే మామే నిన్ను అడుగుతుండే. కాళేశ్వరం కట్టి మా కడుపు నింపింది కేసీఆర్ అయితే కాళేశ్వరాన్ని కుట్ర చేసి దాన్ని కూలగొట్టి మా కడుపు కొట్టింది మాత్రం అనుమల రేవంత్ రెడ్డి. రైతు పాపం ఖచ్చితంగా తగులుతుంది, ఆ ఉసురు తగులుతుంది ఖచ్చితంగా ఈ అనుమల రేవంత్ రెడ్డికి. ఎందుకు అంటుండంటే కాళేశ్వరమే నీకు బనికి రాదాయే. ఇలా మల్లన్న సాగర్ ఎక్కడి కాళేశ్వరం, మల్లన్న సాగర్ నుంచి 15 TMC తీసుకొచ్చి హైదరాబాద్లో దారులు తీస్తా, భాగ్యనగరానికి నీళ్లు తీసుకొస్తానా ఈ దద్దమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రి. బసవాపూర్ ఎక్కడిది, ఇలా తుంగతుర్తి ప్రాంతంలో గోదావరి జిల్లాలు ఎక్కడి, చిట్ట చివర కోదాడ నడిగూడదు మండలం దాకా గోదావరి నీళ్ళు తీసుకొచ్చిన కేసీఆర్ అయితే మీరు ఆ కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి నువ్వు ఈ కేంద్ర ప్రభుత్వం ఆడలో కుట్రలో భాగంగానే దాన్ని కూలగొట్టిరు. ఒక బ్యారేజ్ కూలిపోయిందండి, కూలగొట్టిన నేను గతంలోనే చెప్పిన. ఇవాళ చాలా మంది విశ్లేషకులు చెప్తారు, కేటీఆర్ గారు చెప్పారు, వి ప్రకాష్ రాజు ఇంజనీరింగ్ నిపుణులు చెప్తారు కాళేశ్వరం కూలిపోయేది కాదు, కూలగొట్టేసిన ఈ అనుమల రేవంత్ రెడ్డిని బాహాటంగానే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నీళ్ళ మీద ఎవరికి కూతుంటుంది? రైతుకి చూస్తాడు, మొగుడు వైపు చూసి ఎప్పుడు వర్షం పడతానని చూస్తాడు. కానీ ఈయన రిలేషన్ పోకరాయ ఎండ పెడితే ఆ ఉన్న భూమిని అమ్ముకోవచ్చు అనుకున్న బ్రోకర్ కాబట్టే దాన్ని ఎండబెట్టాలా. కాళేశ్వరం అనేది కేసీఆర్ పేరు వస్తుంది. ఎలక్షన్ ముందరనే ఎందుకు కూలిపోయింది కాళేశ్వరం? ఏ వరద వచ్చిందని కూలిపోయింది కాళేశ్వరం? అక్టోబర్ మాసంలో ఎందుకు కూలిపోయింది కాళేశ్వరం? ఒకసారి గుర్తుంచు. అక్టోబర్ దసరా మూమెంట్లో వర్షాలు పడవు, నిండు కుండలా ఉన్న కాళేశ్వరం కుట్ర చేయకపోతే ఎందుకు కూలినట్టు? కాళేశ్వరం అనేది మా మాట్లాడుతున్నారు 3 బ్యారేజీలే పనికిరామని మాట్లాడుతున్నారు. 3 బ్యారేజీలు కట్టకపోయినా ఎవడు కట్టపోయినా కేసీఆర్ అంటే అప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కాళేశ్వరం కట్టిన అది బ్యారేజ్లా సన్నాసి, దాని మీద పంప్ హౌస్లు ఉన్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నాయి. ఇలా రాష్ట్రంలో సస్యావలం అవుతుందంటే దానికి కారణం కేసీఆర్ కట్టే కాళేశ్వరం గుర్తుపెట్టుకోవాలా. మాట్లాడితే మేము కూడా అనొచ్చు, మిడ్ మానేర్ కట్టినప్పుడు ఈ రాష్ట్ర మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా ఈ కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి తమ్ముడు కడితే కట్ట కూలిపోయింది. ప్రకృతి విపత్తులు వేరు, పరిస్థితులు వేరు, రాష్ట్ర రైతాంగాన్ని కడుపు నింపాలనే ఉద్దేశంతో కట్ట కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్న కొడుకులందరూ గుర్తుపెట్టుకోవాలా. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం. కాళేశ్వరం నిలబడుతుంది. కేసీఆర్ లెక్క తెలంగాణ ఉన్నన్ని రోజులు ఉంటుంది. కేసీఆర్ తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ భౌగోళిక స్వరూపం సృష్టించిన వ్యక్తి. కేసీఆర్ తెలంగాణ ఎన్ని రోజులు ఉంటుందో కేసీఆర్ పేరు అన్ని రోజులు ఉంటుంది. కాళేశ్వరం పేరు కూడా అట్లా నిలబడుతుంది. NDSA రిపోర్ట్ వచ్చింది కదా, NDSA రిపోర్ట్లో మేడిగడ్డ పనికిరాదు, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు అని వచ్చిందని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతాడు. ఈయన చదువుకోని బ్రోకరు. 5వ కాలంలో చెప్పిర్రు మరమ్మతులు చేయొచ్చు, 4 పిల్లలు తీయొచ్చు, పెట్టొచ్చు. కానీ 18 నెలల కాలంలో ఇటుక పిల్ల పెట్టుకోకుండా 1,80,000 కోట్ల అప్పు చేసిన ఈ దద్దమ్మ ప్రభుత్వంలో పని ఎట్లా జరుగుతుందమ్మా? రైతు మీద ఎందుకు ప్రేమ ఉంటుంది? కాళేశ్వరం బాగు చేస్తే ఎవరి పేరు వస్తుంది మీకు తెలియదా? కానీ వీళ్ళ కమిషన్లు కావాలి. రైట్, అప్పుల కుప్ప అని చెప్పేసి ఈయన అధికారంలోకి వచ్చి కూడా అప్పులే చేస్తారని మీరంటారు. కాకపోతే కేసీఆర్ చేసిన అప్పులకే పైసలు కట్టేదానికి ఇప్పుడు పైసలన్నీ సరిపోతున్నాయి, నేను సొంతగా ఏం అప్పులు చేయట్లేదు అంటారు కదన్నా. నువ్వు అప్పు చేసినవా, ఉపాసం పడినవా మాకు అక్కర్లేదు. మా రైతు బంద్ ఏది? మా రైతు భరోసా ఏది? మా కాలం నీళ్ళు ఎందుకు ఆఫ్ చేసినావు? మా కరెంట్ ఎందుకు రావట్లేదు? మా రైతుల ఆకారం మనిస్తే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని
రైతు బీమాను పథకం పెట్టిండే, దానికి ప్రీమియం ఎందుకు కట్టలేదు? దద్దమ్మా 2 పండ్లకి ఇస్తావా? 3 పండ్లు పండుతున్నాయి కదా, 3 పండ్లకి రైతు భరోసా ఇస్తా అన్న ఈ దద్దమ్మ ఇలా 1 పంట గుడిరే ఇచ్చినోడు దద్దమ్మ, ఇయ్యనోడు దద్దమ్మ. కేసీఆర్ అంటే ఆయన దేశంలో కానీ ప్రపంచంలో కానీ రైతుకు పెట్టుబడి సాయం చేసే పథకం ఎక్కడ లేదు. ఈ దేశ ప్రభుత్వమే కేసీఆర్ ఏకు మేకైతాడు రేపు ఢిల్లీ శాసిస్తారని చెప్పి పిఎం కిసాన్ అనే పథకం పెట్టి 2,000 రూపాయలు జరిగింది. గుంట భూమి ఉన్న వ్యక్తి కూడా చనిపోతే ఆ కుటుంబం రోడ్డుని పడవద్దు, 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు పెట్టిన పథకాన్ని నీరుగార్చిరు. కేసీఆర్ గారు ఎందుకు చనిపోతుండ్రు? రైతు ఏ రకంగా చనిపోతుండ్రు? వాళ్ళ అవసరం ఉన్నా కానీ ఎందుకు చనిపోతుండంటే ఆడపిల్ల పెళ్లి చేయలేక అప్పుల పాలే చచ్చిపోతుందంటే కళ్యాణ లక్ష్మి అనే పథకం పెట్టి వాళ్ళని ఆదుకుంది. ఈ రాష్ట్రానికి పెద్ద మేనమావ ఈ పిల్లల్ని ఆడపిల్ల పెళ్లి చేసింది కేసీఆర్ కాదా? అదే నా చెల్లో నా అక్కో పెళ్లి చేయాలంటే అన్న ఎంత ఇస్తామని అడిగేది. 5,000 10,000 మరి నా భార్య వైపు చూసి తక్కువే అంటే ఒక 10,000 చేతిలో పెట్టి దులుపుకునేది. కేసీఆర్ కాబట్టి చెయ్యి పెద్దది కాబట్టి ఆలోచన చేసి 50,000 75,000 అన్ని వర్గాల బిడ్డలు మన బిడ్డలను కూడా ఎస్టీ ఎస్సీ బీసీ అందరి బిడ్డలు కూడా 1,16,000 రూపాయలు ఇస్తే దాన్ని అపయాసం చేసి ఏదో వేలంపాట పోయినా నేను ఒక బ్రోకర్ని వేలంపాట పోతే 5 అంటే 5 10 అంటే 10 అన్నట్టు కేసీఆర్ లక్షిస్తే నేను తులం బంగారు అడిపోయింది సన్నాసని ఇలా ఆడపిల్లలు అడుగుతుర్రే. 4 లక్షల మంది పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు అడుగుతుర్రే. నువ్వు అప్పు చేయి తులం బంగారని, నువ్వు అప్పు చేయి రైతు భరోసా, నువ్వు అప్పు చేయి రైతు బీమా ప్రీమియం కట్టు, నువ్వు అప్పు చేయి మా ఆసరా ముసలమ్మల్ని 4,000 చేయి. ఏం పాపం చేసిర్రు యనమల రేవంత్ రెడ్డి? ఒక్కసారి ఓటేస్తే శివతాండవం చేసి సర్వనాశం చేసిన ఈ రాష్ట్రాన్ని ఎవరి చేతికిస్తున్నావు? ఈ రాష్ట్రంలో చిప్ప చేతికిస్తుంది కాళేశ్వరం కమిషన్ పేరుతోని విచారణ కమిటీ వేసిండ్రు. దానికి పీసీ ఘోష్ అధ్యక్షత వహిస్తా ఉన్నారు. ఆయన నేతృత్వంలో కేసీఆర్ కు హరీష్ రావుకు నోటీసులు జారీ చేసిండ్రు. ఈ అంశాన్ని ఎట్లా చూస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ? తప్పు చేయడానికి తప్పించుకొని తినడానికి కేసీఆర్ అంటే ఆయన ఇలాంటి బ్రోకర్ కాదు, తెలంగాణ తెచ్చిన మేధావి. జాతీయ పార్టీలను ఒప్పించి కొట్లాడి ఒక్కడే సైనికుడిగా పిరికిన మందితో నాడు జలదృశ్యం నుంచి తెలంగాణ తెచ్చేదాకా కూడా కేసీఆర్ ఒక్కడే ఉండు. ఇలాంటి సన్నాసులు భయపడతావా? పోదడు. ఆయనకు ఉద్యమాలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు. తప్పు చేస్తే భయపడాలా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా యనమల రేవంత్ రెడ్డి కూడా ఇవాళ అమెరికా పోవాలన్నా ఆస్ట్రేలియా పోవాలన్నా ఇవాళ దోచుకున్న డబ్బు దాచుకోవడానికి పోవాలన్నా ఏసీబీ కోర్టుకు పోయి ఈయన పాస్పోర్ట్ తెచ్చుకోవాలి. కేసీఆర్కి అట్లాంటి అవసరం లేదే. తప్పు చేయను, తప్పించుకుని తినాల్సిన అవసరం లేదు. ఈయన లెక్క ఓరునోడు దొంగ కాదు. రేపు నిలబడతాడు, కలబడతాడు. రేపు కమిషన్ ముందర నిజాలు చెప్తాడు. ఏ తప్పు చేసినా కమిషన్ ముందర పెడుతున్నారు. కొట్టకపోయింది కాళేశ్వరం. ఏ రకంగా ఈ దేశంలో ప్యాడీ పంజాబ్ తర్వాత అత్యధిక వరి పండించిన దేశంలో రాష్ట్రంగా నిలబడింది తెలంగాణ కాదా? ఇలా రైతు జేబులో తెల్లంగా వేసుకొని 4 రూపాయలు పెట్టుకొని ఏ ఊర్లో మా తుంగతుర్తి ప్రాంతంలో 157 గ్రామ పంచాయతీలు 100 పైగా గ్రామ పంచాయతీలు బొడ్రాయిలు వేసిరు, గంగదేవ పడాలు వేసిరు, బీరప్ప పడాలు వేసిరు, ఎల్లమ్మ పడాలు వేసిరు. ఏ పండగ అంటే కాటమై పండగ వేసిరు. రైతుని రాజును చేసింది కేసీఆర్. అయితే రైతుని ఎడక్కదినే పరిస్థితి తీసుకొచ్చింది ఈ యనమల రేవంత్ రెడ్డి కాదా? ఒకటి నడుస్తుంది, కమిషన్ పరిమితి అయిపోయింది, టైం అయిపోయింది, విచారణ పూర్తి అయిపోయింది అని చెప్పినా కూడా కేసీఆర్ విచారణ విలువాలని 2 నెలలు పొడిగించి రాష్ట్రాలను నమ్ముతున్నాం. రేపు ఖచ్చితంగా 5వ తారీఖు కమిషన్ ముందు హాజరవుతారు. దాని విలువ ఏందో ఇప్పుడు యనమల రేవంత్ రెడ్డికి దాని విలువ తెలియదు. చిన్నప్పటి నుంచి పోలవరం కడుతున్నాం 25 సంవత్సరాలు వచ్చింది. శంకుస్థాపన చేసిన కాంచి ఇంతవరకు కట్టలేదే. 3 ఏళ్ల కాలంలో నువ్వు మొగోడివి అయితే ఒక ప్రాజెక్టు మొదలుపెట్టి ఇంకా నీకు 3 ఏళ్ల కాలం ఉంది కదా, పూర్తి చేయి. అప్పుడు తెలుస్తుంది. ఎండనక వాననక హరీష్ రావు అనే ఆయన కాళేశ్వరరావుగా పేరు పొంది ఆడ నిలబడి కలబడి అందరినీ ఒప్పించి మెప్పించి మీ అన్ని కుట్రలు కూడా భగ్నం చేసి కాళేశ్వరం కట్టి మా కడుపు నింపింది కేసీఆర్. అయితే కుట్ర చేసి కూలగొట్టింది ఈ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని. రైతాంగం మొత్తం కూడా అర్థమైపోయింది. ఏ పాపం చేసి రైతులు ఊళ్ళలో నీకేగా ఓటేసింది. నువ్వు 15,000 అనగానే ఆశపడరు కదా, నీ తులం బంగారం అనగానే ఆశపడరు కదా. ఎందుకు వాళ్ళ పొట్ట కొట్టుకుంటావు, వాళ్ళ ఉసులు ఎందుకు కొట్టుకుంటావు? రేవంత్ రెడ్డి ఏ చెరువు మత్తడి దూకి చూపెడతారు? మే ఎండాకాలంలో కూడా జూన్ జూలైలో కూడా చెరువులలో మత్తడి దూకిచ్చి నీళ్లు
ఉన్న చెరువులు అయితే ఇలా ఎండబెట్టి వాటిని చూసి ఆనందపడే రాక్షసుడు నువ్వు. ఏం బీగడానికి పోతున్నావు 44 సార్లు ఢిల్లీకి? ఏం తెచ్చినావు తెలంగాణకి? ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెట్టి 100 కోట్లని మొదలు పెట్టిన స్కూల్ అని ఆయన నువ్వు స్కూల్ పేద బిడ్డలకు బడి కట్టించి చదువు చెప్తామంటే నీ అవినీతి చేస్తున్నాను విమర్శిస్తురంట కదా, మీరు బాగా బాధపడుతుండే ఇంతకు ముందు. మేము అదే అంటున్నాం మా తల్లి, మేము అదే అంటున్నాం. మాకు రైతు మందు ఇవ్వడానికి పైసలు లేవు, కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పి నువ్వు అన్న పేద పిల్లలందరూ గురుకుల పాఠశాలను బోబెట్టుకుని చంపుతావే. నీ కమిషన్ల కోసం, నీ ఎమ్మెల్యేల కోసం, నీ మంత్రుల కోసం వాళ్ళ బ్రోకర్లు అయ్యి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక స్కూల్కి 100 కోట్లు అని చెప్పినాం. 20 స్కూళ్ళకి శంకుస్థాపన చేసి అనుమూల రేవంత్ రెడ్డి చేసిండు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిండు. అంతా చేసినా కూడా ఇవాళ 20 స్కూళ్ళకి 4,000 కోట్లు కేటాయించింది. ఒక స్కూల్కు 200 కోట్లు, ఒక స్కూల్కి 200 కోట్లు. స్కూల్కి 100 కోట్లు అన్నప్పుడు 2,000 కోట్లు అయితే 2,200 కోట్లు ఎడిపోయినాయి, 2,000 కోట్లు ఎడిపోయినాయి. మీ జేబులో పోలేదా? మా తెలియదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే కమిషన్ల కోసం కక్కుర్తి పడే ప్రభుత్వం కాబట్టి సెక్రటరీలో కూడా కాంట్రాక్ట్లు వచ్చి 20%. అంచనా వ్యయాలు పెరిగితే వాళ్ళ జేబులకు పోయినట్టేనా లెక్క పైసలు? ఖచ్చితంగా కదా. కొబ్బరికాయ కూడా అంచనా ఎట్లా పెరుగుతుందమ్మా? ఏమన్నా ప్రకృతి విపత్తు వచ్చిందా? నీకేం ఇసుక దొరకట్లేదా? మీరు తోడుకొని పోవడానికైతేనేమో కాళేశ్వరం ఎండబెట్టి లారీలు పుష్పాసిమల కంటే ఎక్కువ లారీలు పెట్టి మీ దందా చేస్తారే, కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్కి ఇసుక దొరకట్లేదా? సిమెంట్ దొరకట్లేదా? మరి పని చేసేటోళ్ళు దొరకట్లేదా? ఎందుకు దొరకట్లేదు? ఎందుకు పెరిగింది అంచనా వ్యయం? కొబ్బరికాయ కొట్టడానికి అంచనా వ్యయం ఎట్లా పెరిగింది? ఒకటి ఏదో ఒకటి చేసి పైసలు సంపాదించుకోవాలా. ఈ రాష్ట్రం కలగలాడుతుంది, దోచుకుంది దాచుకోవాలా. ఇంకా జీవితంలో ఇలాంటివి రాదు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపెట్టుకోరు. ఒకసారి ఆయమన్న మొగోడు అనుమల రేవంత్ రెడ్డి అయితే మీ ఎంపీ ఎలక్షన్లో మీకే ఇచ్చింది, పట్టం కట్టింది కదా. మీకు దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్ ఎందుకు పెట్టలేదు? మంత్రివర్గ ఇస్తాను ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయడానికి వచ్చిందే అనుమల రేవంత్ రెడ్డి. రాసి పెట్టుకోరి. మాకన్నా 39 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇచ్చారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటారు కదా వీళ్ళు, గుండు సున్నా ఇచ్చి గుడ్డలు తీసుకొట్టేదాకా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు చేసిన కక్కుర్తి పనులకి ఇలా రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది. ఏ తప్పు చేసిర్రు ఇలా రాష్ట్ర రైతాంగం? పల్లెలు ఏ తప్పు చేసినాయి? ఏమైపోతుంది పరిస్థితి? ఎంత దిగజారిపోతుంది? అర్థం చేసుకో. ప్రపంచ లెవెల్లో తెలంగాణ పరపతి స్థాయి విరజింపజేసేటట్లుగా అందాల భామలు తీసుకొచ్చి అందాల పోటీలు పెడితే అందాల పోటీలు పెడతాను ఏడుతాను బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదండి. ఏం చెప్తారు దీనికి? అందాల పోటీలు నీకు ముద్దు, మాకు రైతు బంధు వద్దు. నీకు అందాల పోటీలు ముద్దు, మా చనిపోయిన రైతులకి రైతు బీమా వద్దు. నీకు అందాల పోటీలు ముద్దు, మా అవ్వలకు ఆసర పెన్షన్లు వద్దు. నీకు అందాల పోటీలు ముద్దు, మా కాలువ నీళ్ళు వద్దు. నీకు అందాల పోటీలు ముద్దు, మా తులం బంగారం వద్దు. నీకు అందాల పోటీలు ముద్దు, మా పిల్లలకి కనీసం సన్న బియ్యం వద్దు. ఏం జరుగుతుంది? ఎవరికి అందాల పోటీలు? నువ్వు నీ అన్నదమ్ములు చూడ్డానిక? ఎందుకు పోయింది మిస్సింగ్ ల్యాండ్? ఎవరికి ఇల్లిర్రు? అనుమల రేవంత్ రెడ్డికి ఇల్లిందా? వాళ్ళ తమ్ముళ్ళకి ఇల్లిందా? పచ్చిగా మాట్లాడితే అదే మాట్లాడాలి. ఒక మిస్ ఇంగ్లాండ్ అనే ఆమె వస్తే మీరు స్పాన్సర్ల కోసం వాళ్ళు వెకిలి చేష్టలు చేస్తే మీరు అనడానికి మాట్లాడితే చెప్పుకోలేక ఒక ఆడబిడ్డ ఈ దేశం పరువు తీయడానికి అందాల పోటీలు పెట్టినావు, కానీ ఎవరి కోసం పెట్టినావు అందాల పోటీ? దేశం కోసం తీవ్రవాదుల కాడ తనలాడుతూ పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంటే నీకు అందాల పోటీలు కావాల్సి వచ్చినాయి. ఏం జరిగిందని అందాల పోటీలు? పోనీ నువ్వు అందాల పోటీలు పెట్టి ఏం ఉద్ధరించినావు? ఏమన్నా నీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ఏమన్నా బిల్డింగ్స్ పెట్టినవా? కేసీఆర్ కట్టిన కమాండ్ కంట్రోల్, కేసీఆర్ కట్టించిన అంబేద్కర్ స్టాచ్యూ, కేసీఆర్ ఏం చేసిండో ఇది చూపెట్టినావు. కానీ కేసీఆర్ కట్టిన టీ హబ్, కేసీఆర్ కట్టిన బుద్ధవనం తప్పితే కాంగ్రెస్ కట్టిన ఒక్కడే చూపెట్టినవా? కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు పరిపాలించిన మీరు ఒక్కడు చూచలేదు ఇది సంబంధించింది. ఎందుకంటే వీళ్ళు ఏం చేయలేదు. 60 సంవత్సరాలు అదే చేసిరు, కానీ 10 ఏళ్లలో కేసీఆర్ మాత్రమే కలబడ్డాడు, నిలబడ్డాడు, తెలంగాణ నిలబెట్టిండు. అదే రేపు ఈ దేశం కాదు ఈ ప్రపంచం కూడా చూసింది. అంత పెద్ద సెక్రటరీ ముందు చూస్తే నిన్ను చూడలేదు. ఇక్కడ ఆడబిడ్డలతోని కాళ్ళు గడిగిచ్చిరని చెప్పేసి దుమారం అయింది కదన్న ముచ్చట. దాని గురించి మీ అభిప్రాయం ఏంది? ఏం చెప్తారు మీరు? తప్పులేదమ్మా, కాళ్ళు గడిగొచ్చు, కానీ అక్కడ అనుమల రేవంత్ రెడ్డి భార్య గడిగితే బాగుండు, సీతక్క గడిగితే బాగుండు, కొండా సురేఖ గడిగితే బాగుండు, బట్టి విక్రమ భార్య గడిగితే బాగుండు. మరి మా పిల్లలు ఏం చేసిరు? మా ఆడపిల్లలు ఏం చేసిరు? ఎంత వెకిలి చేష్టలు, వెకిలి పద్ధతులు కాకపోతే ఎంత దిగజారిపోతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు మెగారెడ్డి ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళతో డ్యాన్స్ ఆడించకుండా, చిల్లర పనులు చేసుకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా
నీకు చేత కాకపోతే 200 కోట్లతో 100 కోట్లు కావాలి కానీ మా ఊళ్ళకి ఆసరా పెంచిన 4,000 వద్దా? ఒక నెలకి కొట్టినావు, రైతు భరోసాకి కొట్టినావు, ఇప్పుడు రేపు మాపో రైతు భరోసా వేస్తావు. యాసంగి రైతు భరోసా ఇప్పుడు నువ్వు ఎందుకు వేయాలా? ఇప్పుడు పెట్టుబడి పెట్టుకోవడానికి యాసంగి అయిపోయింది, వానాకాలం మొదలు పెడతాం. మరి వానాకాలం ఎప్పుడు వేస్తావు? మేము కూడా అట్లా అనుకుంటే బాగుండుగా. అరే సర్పంచ్ ఎలక్షన్లో మేము కూడా ఈసారి వేయకుండా ఉంటే బాగుండని నేను అంటారుగా. మళ్ళీ నెక్స్ట్ టైం మేము కూడా ఎత్తే అయిపోయింది అని అంటారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక కాంగ్రెసా, బీజేపీ, పిఆర్ఎస్ఆ, టీఆర్ఎస్ఆ ఏదని చూడట్లేదు. మా కడుపు కొట్టింది మాత్రం కాంగ్రెస్ పార్టీ అని రోడ్డు ఎక్కుతారు కాంగ్రెస్ వాళ్ళు కూడా. మొన్నటిదాకా వాళ్ళు మీరు మా మీద దాడి చేసేది, కానీ ఇలా వాళ్ళే దాడి చేసుకుంటారు కమిషన్ల కోసం. సెక్రటరీలో 20% కమిషన్ కోసం ధర్నా చేసే పరిస్థితి ఎప్పుడు ఉందా? కాంగ్రెస్ వాళ్ళందరూ అర్థం చేసుకోవాలా. అనుముల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి విష కౌగిలిలో ఇలా కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం అవుతుంది. ఎందుకు జరుగుతుంది? విష కౌగిలి అంటే ఆయన విష కౌగిలిలోనే వీళ్ళందరూ బట్టి విక్రమ్ ఒక బలి అయిపోతుండు. 20% కమిషన్ అని చెప్పి ధర్నా చేయించింది ఆయనే. నిన్న కాక మొన్న మందుల సాబిన్ అనే వ్యక్తితో అసలైన మాదిగలు మేమే, దామోదర రాజనరసింహ మాదిగ కాదు, ఇంకో ఆయన మాదిగ కాదంటే రేపు ముఖ్యమంత్రి మార్చబోతున్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టే ఒకవేళ దళితులకు ఇవ్వాల్సి వస్తే వాళ్ళు దుర్మార్గులు అని చెప్పాలి, చిత్రీకరించాలని దామోదర రాజనరసింహ మీద బట్టగాల్సి మీదేయడానికి కాపితే కుట్ర ఎక్కడిది? ఇది 20% కమిషన్ తీసుకుంటున్నానని 20% కమిషన్ తీసుకుంటున్నాను బట్టి గారి భార్యను తీసుకపోయి బట్టి గారి భార్య తీసుకుంటుందని సెక్రటరీలో ధర్నా చేసింది. ఈయన తెలియకుండా అయిందా? మందుల సాబర్ గారు ముఖ్యమంత్రి కలిసి తెల్లారే మాదిగలంతా ఆయన కాదు మాదిగలతో మీటింగ్ పెట్టిస్తుంది. ఇదంతా రేవంత్ కుట్రలో భాగం అంటారా మీరు? కాంగ్రెస్ పార్టీ సర్వనాశనానికి మొదటి కంకణం కట్టుకుందే ఈ అనుమల రేవంత్ రెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి అయిన ఆయన కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తే ఆయనకేమొస్తుంది? 18 నెలల కాలంలో రాహుల్ గాంధీ అపార్ట్మెంట్ దొరికినప్పుడు నాశనం చేయకపోతే ఏం చేస్తాడమ్మా? అంటే పగబట్టిండా? 18 నెలల కాలంలో ఒక్కసారి కూడా ముఖ్యమంత్రిని రాహుల్ గాంధీ గెలవడు. 18 నెలల కాలంలో 6 మందిని నింపుకోలేకపోయిండు. 18 నెలల కాలంలో ఈయన కాలంలో కట్ట పెడుతుండు. అందుకే వాళ్ళకి అర్థమైపోయింది ముఖ్యమంత్రి మార్చే దృష్టిలో అధిష్టానం ఉంది. ఈయన బీజేపీతో పోదాని ఉద్దేశంతోనే ఈ బాటలు వేస్తుండు. ఈయన రాహుల్ గాంధీ గెలవలేడు కానీ ప్రధాని నరేంద్ర మోడీ కలుగుతాడు. ప్రధాని నరేంద్ర మోడీతో ఇకలు పక్కపక్కలు వాళ్ళ కేంద్ర మంత్రులు కలుగుతారు. అర్థం చేసుకోవాలి, వాస్తవాలకు దగ్గరగా రేపు రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారబోతున్నారు. ఈ దద్దమ్మ ప్రభుత్వం చాదగాని దద్దమ్మ ప్రభుత్వంలో భ్రష్టు పట్టిపోయింది కాబట్టి ఈ వెకిలి పనులు వెకిలి చేస్తారు. సరే, వాళ్ళ పార్టీ గురించి మాట్లాడారు, మంచిగా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో దాదాపు ఒక నెల రోజుల పొద్దు నుంచి కల్వకుంట్ల కుటుంబంలో లొల్లులు అయితేనే, కొట్లాటలు అయితేనే, పంచాయతీలు అయితన్నవి. ఈ రజతోతో సభ నుంచి బాగా ఈ ప్రచారానికి ఊపందుకున్నది. దాంతో పాటు మొన్న కల్వకుంట్ల కవిత రాసిన లేఖ వైరల్ అయింది, దుమారం రేపింది. ఆ లేఖ ఎవరో కావాల్సుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకులే బయటకు విడుదల చేసిండ్రు, కోవట్టులు ఉన్నారు, పక్కకు దయ్యాలు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడిండ్రు కదా కవిత. ఏంది మీ ఒపీనియన్ ఏంది దీని మీద? బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల రైతోత్సవ సందర్భంగా వరంగల్లో పెట్టిన మీటింగ్కి దేశం మొత్తం కూడా కనువిప్పు కలిగింది. ఇంత పెద్ద మీటింగా, ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కోసం ఇంతమంది వస్తారా? కిలోమీటర్ల కొద్దీ ఇంత జరుగుతుందా? 15 లక్షల మంది జనసమూహంగా అవుతుందా? కాంగ్రెస్ పార్టీ కన్నీరు పెట్టింది కాబట్టి కుట్రలు కుతంత్రాలు చేయడం జరుగుతుంది. కల్వకుంట్ల కవిత గారి గురించి మాట్లాడడానికి వీళ్ళకి హక్కు లేదు. ముఖ్యంగా మా కుటుంబ సభ్యురాలు, మా అధినేత బిడ్డ, మీ ఎదురుంటే మేము మాట్లాడుకుంటాం. మీ గురించి మాట్లాడితే చాలా మాట్లాడతాం. మీ గురించి మాట్లాడంటే మీ భార్య తిడుతుంది, పొద్దున రేవంత్ రెడ్డి భార్య కొడుతుంది, ఇంకా బయట చాలా చెప్పుకుంటారు. ఇప్పుడు నిన్న పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం అనుమల రేవంత్ రెడ్డి భార్య లెక్కనే ఫోటో ఉందని ఇంకా చాలా మాట్లాడతారు. గది కాదు సమస్య. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుతున్నాయి. రైతు బంధు అడిగితే పైసలు రైతు బంధు పైసలు అడిగితే అప్పయిందని, కాలం నీళ్ళు అడిగితే కాళేశ్వరం కూలిపోయిందని, ఇవాళ ఈడీ కేసులో ఈయన ముద్దాయి చేస్తే దాన్ని పక్కా పెట్టి ఎవరైనా ఈడీ కేసు గురించి రేవంత్ రెడ్డి అరెస్ట్ అయితే రేవంత్ రెడ్డి పేరు చేర్చని ఎవరైనా మాట్లాడుతున్నా? మాట్లాడలేదు. ఈ డైవర్షన్ చేయాలని బాగానే కవిత లెటర్ని బయట పెట్టడం జరిగింది. ఎవరు పెట్టినా ఏం పెట్టినా మా కుటుంబం దాంట్లో తప్పేం మాట్లాడలేదు, చెప్పాలి, వ్యక్తపరచాలనుకుంది. ఏది మాట్లాడుకున్నా మా ఇంట్లో మేము మాట్లాడుకున్నాం. కేసీఆరే మా నాయకుడు, రాసి పెట్టుకోరని తన్ని రాజేశ్వరరావు గారు చెప్పారు, కేటీఆర్ గారు చెప్పారు, నిన్న కల్వకుంట్ల కవిత గారు కూడా చెప్పారు. ఆమెకు అభిప్రాయ భేదాలు చాలా ఉండొచ్చు, అవి వాళ్ళు చర్చించుకుంటారు. మా దగ్గర అధినాయకత్వం ఉంది, వాళ్ళు ఆలోచించుకుంటారు. మా గురించి ఆలోచించే ముందర మీ గురించి మాట్లాడుకోరు. మీ గురించి మాట్లాడుకోరు. ఫస్ట్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న మీ వ్యవస్థ గురించి మాట్లాడుకోరు. ఎంత చెప్పినా ఏం చెప్పినా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మేము బరాబర్ చెప్తున్నాం. మీరు చెప్పగలుగుతారా రేవంత్ రెడ్డి ఉంటాడని? కోమరెడ్డి నేనే ముఖ్యమంత్రి,
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ పదం ఆయన ముఖ్యమంత్రి అవుతుందని, దాము రాయలసీమ నేను అవుతున్నాని, బట్టివేరక భార్య మా ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాయి. ఇంతమంది ముఖ్యమంత్రి, ఊరికి ఒక ఎమ్మెల్యే, మండలానికి ఒక మంత్రి, జిల్లాకు ఒక ముఖ్యమంత్రి ఉండే. మాకు ఒకటే ముఖ్యమంత్రి మా నాయకుడు కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే మా నాయకుడు నేను చెప్తాం కట్టాపదంగా. అది హరీష్ రావు గారు చెప్పినా, కేటీఆర్ గారు చెప్పినా, కల్వకుంట్ల కవిత గారు చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా, ఎవరు చెప్పినా మా నాయకుడు కేసీఆర్ గారే. మీకుందా మాట్లాడారు? మా కేసీఆర్ గారు ఒక్కడే స్టేజ్ మీద వచ్చి మాట్లాడతారు. మీరు మాట్లాడతా మీది కుక్కలు చెప్పిన ఇస్రాక్ మీ కాంగ్రెస్ పార్టీ. మేమేమంటున్నంటే మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని డైవర్షన్ చేసినా, ఈడీ కేసు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముద్దాయిగా ఛార్జ్షీట్లో ఈయన పేరు చేర్చడం జరిగింది. కాబట్టి ఇది ఒక డైవర్షన్ చేయాలని ఎవరైనా మాట్లాడుతారు. దాని గురించి రైతు భరోసా గురించి మాట్లాడితే కేసీఆర్ 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 18 నెలల కేసీఆర్ ఎన్ని బట్టగాల్సి మీద తెలిసినా ఏమన్నా అయిందా? కానీ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఇంకోటి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరం కట్ట మొత్తం కూలిపోలేదు, 4 పిల్లలు గుంగినాయి, పిల్లలు ఎప్పుడు బాగా చేస్తారు అని అడగండి. రైతు భరోసా ఎప్పుడు బాగా చేస్తారు మీలాంటి వాళ్ళు అడగండి. రుణమాఫీ ఎప్పుడు అయితే అని అడగండి. కాలం నీళ్ళు వచ్చేదా రాదా అని అడగండి. రాష్ట్ర క్రాపాలు ప్రకటించి రైతుల్ని మళ్ళా ఉన్నపైలంగుండం అమ్మమ్మ ఏమో బొంబాయి పోతాం, అమ్మమ్మ ఏమో పాట పాడుకునే రోజులు తెస్తామని మాట్లాడు. సొంత నియోజకవర్గంలో కొడంగల్లో తొండలు కూడా గుడ్లు పెట్టమని వాళ్ళ మీద దాడి చేసి జైల్లో పెట్టి కూడా నువ్వు రాష్ట్రానందం పొందినవంటే నీలాంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రిని ఎవరు చూడరు. సొంత నియోజక ఓటర్లు కడుపులో పుట్టిన కన్న కొడుకుతో సమానంగా చూసుకోవాలి. కేసీఆర్ గారు చూడట్లే, గజ్వేల్ రింగ్ రోడ్ రాలే, గజ్వేల్ బాగు చేయలేదు, ఏం చేయలేదు, సిద్దిపేటను బాగు చేయలేదు. ఈ రాష్ట్రంలో 33 మెడికల్ కాలేజీ పెట్టలేదు, 33 కలెక్టరేట్ కట్టలేదా? ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన కేసీఆర్ ఎట్లయితుందో దానికి వ్యతిరేకంగా ధృతరాష్ట్ర కౌగిలు ఎట్లుంటుందో ఈ రాక్షస కౌగిల్లో ఈ రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఒరే కోరుకుంటారు, ఈ శనీశ్వరు పోవాలా సార్ రావాలా, ఈ రాక్షసు పోవాలా సార్ రావాలా, ఈ దుర్మార్గ ప్రభుత్వం పోవాలా సార్ రావాలని కోరుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి ఒక్కరైనా ముఖ్యమంత్రిగా ఏకీభవిస్తారు. వాళ్ళ ఎమ్మెల్యేలు గుర్తుపట్టట్లేదు, వాళ్ళ మంత్రులు లేవట్లేదు, కూర్చుంటే ఆయన పేరు ఆయనే మర్చిపోయే పరిస్థితి ఏర్పడ్డది. మెంటల్ గా డిజేబుల్ గా పరిస్థితిలో టెన్షన్ పడి కొట్టుమిట్లాడుతున్న ఈ అనుమల రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పే బాధ్యత అందరు తీసుకుంటారు. కేసీఆర్ కలిసిండ్రా సురేష్ అన్న? కలిసినమ్మా. ఏమన్నారు? మాలాంటి కార్యకర్తలకి ఏముంటదమ్మా, ఏముంటది? ఇప్పుడు కార్యకర్తలు బలంగానే ఉన్నారా? ఖచ్చితంగా. కొంతమంది మన కేసీఆర్ మాట్లాడినప్పుడు కనీసం ధైర్యం చెప్పరే కార్యకర్తలకు బలాన్ని ఇయ్యలేదు, వాయిస్ బేస్ లేదు, తక్కువ చేసి మాట్లాడినరు, అసలు ఎక్కడ ఊపు లేదనే అంశాలు తెర మీదకి వచ్చినాయి కదా. అంటే కార్యకర్తలకు ఒక బలాన్ని అసంటిది ఇయ్యలేకపోయింది కేసీఆర్ అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు బయట. ఏం చెప్తారు? లేదమ్మా, కేసీఆర్ గారి ప్రసంగం కోసం గతంలో మనం చాలా చూసినాం. ఆయన మౌనం ఎంత విధ్వంసం సృష్టిస్తుందో మీకు తెలుసు, ఆయన ఆలోచన మీద ఎంత దూరంగా ఉంటుందో తెలుసు. ఆయన గురించి మాట్లాడడానికి పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్ ఎట్లా మాట్లాడతారు, మా ముఖ్యమంత్రి మాట్లాడిన ధైర్యం లేదు, కరోనా టైంలో కేసీఆర్ మాట్లాడిన మా ధైర్యం వచ్చింది, ఓ డోలో 650 వేసుకుంటే కరోనా తగ్గుతుంది అంటే కేసీఆర్ అంటే అపహాస్యం చేశారు. కానీ కేసీఆర్ మాట్లాడింది లాస్ట్ డోలో 650 వేసే కరోనా తగ్గించిన పరిస్థితి. కేసీఆర్ మాటలకి, కేసీఆర్ మౌనానికి చాలా ఆలోచన విధానం ఉంటుంది. ధైర్యం మీరు అనుకున్నది కోరుకున్నది ఆయన చెప్పడం, ఆయన అనుకున్నదే చెప్పగలరు. 72 సంవత్సరాలు, 13 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా, 2 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఇన్ని చేసడానికి ఏం మాట్లాడాలో మనం చెప్పే అవసరం, ఆయన ఎట్లా నడిపేయాలి పార్టీని అవసరం ఆయన తెలియదా? మాలాంటి వాళ్ళు కోరుకునేది సార్తో మాట్లాడాలా, మమేకం కావాలా, సార్ లాగా మేము లీడర్ కావాలా, సార్ మాట్లాడే మాటలు మేము ఆయన మాట్లాడే మాటలు 100 మాట మాట్లాడితే ఒక్క మాట ఆయన లెక్క మాట్లాడాలా, ఆయన్ని నింపుకోవాలా, మనసారా నింపుకోవాలా. ఆయన లెక్క మాట్లాడితే మాకు కూడా కేసీఆర్ అంటే ధైర్యం కదా, తెలంగాణ ధైర్యం ఆయన కదా. ఆయన ఇంత మాట్లాడిండు, కొంచెం మాట్లాడిండు, చిన్నగా మాట్లాడిండు, సౌండ్ తక్కువ వచ్చింది, ఈ అంతా చూసేటప్పుడు మరి కేసీఆర్ కూడా గన్నిసార్లు చూస్తున్నారు, అనుమూలం రోజు మాట్లాడుతున్నాడు. మరి ఆయన ఎందుకు నింపలేకపోతుంది తెలంగాణ ప్రజల ధైర్యం, రైతాంగానికి ఎందుకు ధైర్యం నింపలేకపోతున్నాడు, సెక్రటరీకి ఎందుకు రాలేకపోతుండు, కేసీఆర్ కంటే కమాండ్ కంట్రోల్లో కూర్చొని పొంగనాలు ఎందుకు కొడుతుండు, సిటీ నడిబొట్లో ప్రగతి భవన్లో కూర్చుని ఆయన పట్టుకొని నేను ప్రగతి భవన్ ముఖ్యమంత్రి అంటుంది, బజార్స్లో అధికార నివాసం కాకుండా సొంత ఇంట్లో కూర్చొని సూట్ కేసులు మోసేట ఆయనేమో మీరు ఏమనపోతుంది. కేసీఆర్ ఏమో సొంత నియోజకవర్గంలో ఉంటున్న ఆయన పట్టుకొని, సొంత ప్రజల మధ్యలో ఉంటున్న ఆయన పట్టుకొని ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అంటుంది. మరి ఈయన పోయి ఇంట్లో సొంత ఇంట్లో ఉంటుండు, మరి వాళ్ళ పిల్లల సాటి ముఖ్యమంత్రి, అన్నదమ్ముల ముఖ్యమంత్రి,
అత్తగారు ముఖ్యమంత్రి ఎవరికి ముఖ్యమంత్రి ఆయన అధికార నివాసంలో ఉంటే నువ్వు అధికార ముఖ్యమంత్రివి, నీ ఇంట్లో ఉంటే నీ ఇంటికే ముఖ్యమంత్రి కదా. ఎవరు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో చెప్పాలా? కేసీఆర్ అనేట ఆయన మాటకి చాలా పదును ఎక్కువ. ఆయన ఆ మాట ఆలోచన విధానం చాలా దూరదృష్టితో ఆలోచిస్తాడు. కాళేశ్వరం కట్టినా, మా కడుపులు నింపినా, రైతు బంధు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకున్నా, ఒకవేళ కుటుంబాలు మనిస్తే రైతు బీమా ఇచ్చినా, ఆడపిల్లకి కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, 1003 గురుకుల పాఠశాలలు పెట్టి పేద పిల్లకి అన్నం పెట్టినా అంతా ఆయన చలువా. ఎవరు అడిగిరండి కేసీఆర్ కిట్టు? ఎవరైనా అడిగిర్రా? 13,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకొని వాళ్ళ పిల్లలు ప్రెగ్నెన్సీ అయిన కానీ పిల్లలు పుట్టి ఇంటికి చేర్చేదాకా వాహనాలు పెట్టి లాస్ట్కి 108 వాహనాలు బాగున్నాయని అది కూడా చెప్పి 104 గొడ్లకు కూడా దవాఖానకు కూడా పెట్టి గొడ్లకు కూడా 104 పెట్టి ఇళ్ళ ముందుకే తీసుకొచ్చి సూదులేసిపోయిండే. అన్ని వర్గాలను చూసిండే. యాదవులు గొర్రెలు ఇచ్చిండు, మత్స్యకారులు చేపలు ఇచ్చిండు, దళితులు దళిత బంధు ఇచ్చిండు, బీసీలు బీసీ బంధు ఇచ్చిండు. ఎప్పుడో చరిత్రలో కూడా వాళ్ళ తండాల గ్రామ పంచాయతీ యాదవులకు గొర్రెలు ఇచ్చిండ్రు, బర్రెలు ఇచ్చిండ్రు, దళితులకు దళిత బంధు ఇచ్చిండ్రు అని అంటే చెప్పులు కుట్టుకోండి, మీరు గొర్రెలు కాసుకోండి, మీరు చదువుకోవద్దు లేదు. ఇయ్యాల మాట్లాడిన సభలో కూడా చూసినాం మనం. ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి ఓపెనింగ్ కార్యక్రమంలో నన్ను విమర్శ చేస్తున్న సందర్భంలో కూడా పోయిన ప్రభుత్వంలో గొర్రెలు ఇచ్చిండ్రు, బర్రెలు ఇచ్చిండ్రు, వాళ్ళు మీరు చెప్పులు కొట్టుకొని బతుకుంటున్నారు, చదువు చెప్పలేదు, నేను చదువు చెప్తా అంటే నన్ను విమర్శిస్తుర్రు అంటాడు రేవంత్ రెడ్డి. మా గొర్రెలు ఇచ్చింది వాస్తవం. ఈ స్వతంత్ర భారతం వచ్చిన కానీ కూడా ఈ యాదవుడు కూడా గొర్రె గొతికేంత సాయం కూడా ఏ ప్రభుత్వం చేయలే. మా కాడ డబ్బులు ఉండొద్దు, మేము జిందాబాద్ అని కొడితే రాజ్యాధికారం వస్తుందా? మా గొర్రెలు ఇచ్చి వాటిని పెంచుకొని సంపద సృష్టించుకొని అని చెప్పి జేబులో డబ్బులు ఉన్నప్పుడే ముందర కడిగేయాలి. ఏం లేకుండా ఈ అనుమల రేవంత్ రెడ్డి లెక్క సన్నాసి లెక్క దాని ఎమ్మడి తిరిగి జిందాబాద్ కొడితే మా రాజ్యాధికారం వస్తుందా? మాకు డబ్బులు ఉండాలా. మమ్మల్ని ఇదే గత ప్రభుత్వంలో 5 యాదవులు ఎమ్మెల్యేలు ఉన్నారు, యాదవులు మంత్రులు, ఒక రాజ్యసభ సభ్యుడు ఇచ్చిండు కేసీఆర్ గారు, ఒక కార్పొరేషన్ చైర్మన్, ఎంతోమంది డిసిఎంఎస్ చైర్మన్, అందరు రాజ్యాధికారం కాదా వాళ్ళది? యాదవులకు ఇచ్చినట్టు కాదా? నీకు ఓన్లీ గొర్రెలు ఇచ్చిన కనపడుతుంది. 5 ఎమ్మెల్యేలు చేసిండు, ఒక రాజ్యసభ సభ్యుడు ఇచ్చిండు, ఒక మంత్రిని చేసిండు, ఇవన్నీ ఒక కార్పొరేషన్ చైర్మన్ చేసిండు. మరి నీ ప్రభుత్వంలో యాదవుల మంత్రి ఎక్కడిది? ఎక్కడ పోయింది యాదవుల మంత్రి? ఎక్కడ పోయింది మైనారిటీ మంత్రి? ఎక్కడ పోయింది? ఇలా దళితుల స్థానం ఎక్కడిది? అసలు దీంట్లో ఉందా? సొంత మంత్రుల మీద విమర్శలు చేయించకుండా ముఖ్యంగా ఇంకా చాలా చెప్పుకుంటే వీళ్ళు ముఖ్యమంత్రి కావాలని శుద్ర పూజలు కూడా చెప్తారు బయట పోయి. ఆయనే చెప్పిండు మీరు ఎంత చేతబడి చేసినా నేను ముఖ్యమంత్రి మారలేనని. ఎవరి మీద అంటారు? మంత్రాలకు చింతకాయలు రాలుతాయి. అరే కామాక్షి అమ్మవారి దేవాలయం ఉంటది, ఆడికి పోయి పూజలు చేసింది ఎవరు ఆయనే తెలుసు. ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరెవరు పోయిర్రో మేము కూడా ఇప్పుడు మాట్లాడితే చాలా చెప్తాం. ఎవరెవరు పోయిర్రు ఆయన తెలుసు కాబట్టి అందుకే ఆయనే మాట్లాడుతుండు కదా. ఏ సొంత మంత్రులే చేపిస్తురా? ఆయన అదే అంటారు కదా, నా ముఖ్యమంత్రి పదవి పోదు, మీరు మంత్రాలు చేయించారు. ఎవరు అంటున్నట్టు? కేసీఆర్ అంటాడా? వాళ్ళ మంత్రులు అంటుండ. ఆయన ఒక నాటకం నడుస్తుంది రాష్ట్రంలో. వివేక్కి మంత్రి పదవి రావద్దు, కోమరెడ్డి రాజగోపాల్ మంత్రి పదవి రావద్దు, రెడ్లు ఎక్కువ అవుతారని చెప్పడం, ఇక్కడ దళితులు స్థానం ఇవ్వలేదని అన్నాం. మానవులు బట్టి విక్రమార్క మానవ సంబంధించి సామాజిక సంబంధించిన 42% రిజర్వేషన్ ప్రకారం ఇప్పుడు 5 బీసీలకి ఇవ్వాలని అంటారు కదా, మరి ఇస్తారా? ముఖ్యమంత్రి బీసీకి ఇస్తే అయిపోయింది కదా. మమ్మల్ని బీసీ తెచ్చి చేయమంటారు కదా, ముఖ్యమంత్రి బీసీకి ఇస్తే అయిపోయింది కదా. అట్లంటే మరి బీఆర్ఎస్ హయాంలో ఎందుకు దళితుని ముఖ్యమంత్రి చేయలేదని అంటారు? ఎవరు? కాంగ్రెస్. అరే మేము చేయలేదని మీకు ఒప్ప చెప్పారని అంటారుగా. మరి మేము దళిత బంధు ఇచ్చి 10 లక్షలు ఇచ్చినాం, మీరు ఎందుకు చేయలేదు? మా యాదవులు గొర్రెలు ఆపినాం, ఎందుకు యాదవులు ఆపినాం? మీ 5 ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఉండే. మాకు మీకు కంపేర్ చేస్తే మేము అన్ని వర్గాల్ని అందరి బిడ్డల్ని కూడా ఒక తీరుగా చూసినాం. మేము అందరికి కూడా ఒక తీరు చేసినాం. మేము కాళ్ళతో బొట్టు పెట్టుడు, నుసుడితో ఎక్కిరించుడు ఇవన్నీ లేవు మాకు. మేము చేసే ప్రతి ప్రయత్నం కూడా ఏ వర్గం కూడా బాధపడొద్దు, అన్ని వర్గాలు కూడా మన కోసం తాపత్రపడాలి. తెలంగాణ బిడ్డలు, తెలంగాణ నా బిడ్డలు అనుకుని కేసీఆర్ చేసిండు. రైతు బంధు అందరికి వచ్చిందా? కాంగ్రెస్ వాళ్ళకి వచ్చిందా? బీజేపీ వాళ్ళకి వచ్చిందా? సిపిఎం వాళ్ళకి అందరికి వచ్చిందా? మరి నువ్వు ఇలా యువ వికాసమో రాజు వికాసమో ఇందిరా మిల్లో నీ కుటుంబానికి ఇచ్చుకుంటున్నావే, మరి మేము ఇచ్చుకునే నీ పరిస్థితి ఎట్లుండు? 10 ఏళ్ళు నీ పార్టీ పరిస్థితి ఎట్లుండు? కళ్యాణ లక్ష్మి అందరికి ఇచ్చినావా? మేము ఆడపిల్లలకి కాంగ్రెస్ వాళ్ళని చూసినావా? కాంగ్రెస్ అసలు కళ్యాణ లక్ష్మి గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఏ కళ్యాణ లక్ష్మి సంతకం అప్రూవల్ కావాలన్నా స్థానిక ఎమ్మెల్యే సంతకం ఉండాలి. మరి మాకు 100 మంది ఎమ్మెల్యేలు ఉండే ఆపదలుచుకుంటే మీ కాంగ్రెస్ వాళ్ళు ఆపినవా? కానీ ఈ దుర్మార్గులు ఇవాళ
సీఎంఆర్ఎఫ్ కాంచి అన్ని చెక్కులు ఆపుతుర్రు, ఇందిరమ్మ ఇల్లులు ఆపుతుర్రు, రైతు భరోసా రుణమాఫీలు కూడా ఆపిర్రు. ఇది కుట్ర. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళే తెలంగాణ బిడ్డలు కాదు. తెలంగాణ ఉన్న 4 కోట్ల మంది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి వాళ్ళ కింద నా బిడ్డలను భావించాలి. అలాంటి అంత ఆలోచన మెచ్యూరిటీ లెవెల్స్ ఈ ముఖ్యమంత్రికి లేవు. దిగజారిపోయింది కాబట్టి ఒకసారి పేగులు మెల్లేసుకుంటా, చెట్టు కట్టేస్తా, తొనలు ఎడుతా, లాగులు ఎడుతా, మొవ్వను అయితే అట్లా ఇట్లా రండా ఈ మాటలు ఉంటే దాని మీద రీల్స్ చేస్తారు. అప్పు పుట్టట్లేదు, నాకు ఇబ్బంది అవుతుంది, నన్ను గోసినా వండుకున్నా గీదంటాడు. ఇప్పుడు నేనే ఉన్నమ్మా, నాకు అప్పు పుట్టట్లేదంటే నన్ను ఎవరన్నా లెక్క చేస్తాడా? అప్పున్నా లేకపోయినా తెల్లంగా వేసుకోవాలా. నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి అది మంచి చేయాలి. అప్పు పుట్టియాలా, ఆదుకోవాలా, నడిపియాలి. మరి కేసీఆర్ గారు ఏం చేసిర్రు? అప్పు చేసి ఏం చేసిర్రు? కాళేశ్వరం కట్టిర్రు. అప్పు చేసి ఏం చేసిర్రు? మా కడుపు నింపి రైతు బంధు ఇచ్చిర్రు, రైతు భరోసా ఇచ్చిర్రు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కడుపుని 24 గంటల కరెంట్ ఇచ్చిండు. మరి నువ్వేం చేసినావు? ఏం చేయకుండా 1,80,000 కోట్లు అప్పు చేసినావు. ఏం జరిగింది? కాలువలు కాళేశ్వరం కూలిపోయిన పిల్లలు బాగా చేస్తే 2,000 కోట్లకు 500 కోట్లకు అది కంప్లీట్ అయితే ఒక నివేదిక ఉంది. అది బాగా చేస్తేనేమో మాకు నీళ్ళు ఇస్తే మా చెమట వాసనేమో కంపు వాసన వస్తుంది. కానీ మూసి బాగా చేస్తే మాత్రం ఆయన సెంటు వాసన వస్తుంది అన్న. మూసి ప్రక్షాళన సెంటు వాసన వస్తుంది, కాళేశ్వరం నీళ్ళేమో గలీజ్ వాసన వస్తుంది. ఎందుకంటే మీరు పండించుకుంటే మీదంతా కుట్ర. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం బూచిగా చూపి కాలం నీళ్ళు ఇవ్వకపోతే, రైతు భరోసా ఇవ్వకపోతే, పంట పండియకపోతే, ఆ పంట కొనకపోతే కేసీఆర్ మీద నేపం తప్పితే అవన్నీ పండుతే కాలం నీళ్ళు వస్తే కేసీఆర్ పేరు వస్తుంది, కరెంట్ ఇస్తే కేసీఆర్ పేరు వస్తుంది, ఒడ్లు కొంటే కేసీఆర్ పేరు వస్తుంది తప్పితే ఎక్కడైనా ఇప్పుడు దాకా మే నెల 28వ తారీఖు ఎన్ని పోయినాయి లారీలు? ఎందుకు ఆగిపోయినాయి? ఎందుకు మొలకెత్తుతున్నాయి? 1 కోటి మంది కోటీశ్వరు చేస్తాను దద్దమ్మ. అప్పే పుట్టట్లేదు. ఎంత 1 కోటి మందిని 1/2 కోటీశ్వరులు చేస్తా. కోటీశ్వరులు అవుతారు, మంత్రుల భార్యలు అవుతారు, మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రి భార్య అవుతుంది కోటీశ్వరాలు. కానీ ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా, ఏ బిడ్డ కూడా, బడుగు బలిన వర్గాలు కూడా కోటీశ్వరులు కావట్లేదు. నువ్వు కడుపు కొట్టుకుని మమ్మల్ని మీద కేసులు పెడుతూ, ప్రశ్నించే గొంతులు జైలు వేస్తూ, మాట్లాడితే బూతులు తప్పితే, రోత మాటలు తప్పితే ఈ రాష్ట్రం నువ్వేం మొదలుపెట్టు? ఈ రాష్ట్రంలో రాక్షసుడు రాజైతే ఎట్లుంటుందో రేవంత్ రెడ్డి పరిపాలన అట్లుంది. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ.